నేనంటే ఇంత పిచ్చి ప్రేమ ఉందనే నా భయం రా. నేను నీ జీవితంలో ఉండను అంటేనే నువ్వింతలా బాధపడుతున్నావు. అదే శాశ్వతంగా నీకు కనిపించను అంటే నువ్వేమైపోతావు? నా కడుపులో పెరుగుతుంది బిడ్డ కాదు, నా ప్రాణాలు తీసేదని తెలిసి నన్ను 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 బ్రతికించుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ నాకు నిజం తెలిసిందనే విషయం నీకు తెలియదు. చెప్పండి డాక్టర్, నేను తీసుకుంటున్న టాబ్లెట్స్ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం కాదు కదా? ఐశ్వర్య, అది నీకెలా చెప్పాలో తెలియట్లేదు. నిజం చెప్పండి డాక్టర్, నా కడుపులో బిడ్డ కదలికలే లేవు. ప్రెగ్నెంట్ అయిన నేను బరువు పెరగాలి, కానీ అలా జరగట్లేదు. నేను అడుగుతున్న వాటికి ఆన్సర్ చేయండి డాక్టర్, ప్లీజ్. నీకేమని సమాధానం చెప్పాలో తెలియట్లేదు ఐశ్వర్య. చెప్పండి డాక్టర్, నా దగ్గర దాయకండి. ఐశ్వర్య, నువ్వు అడిగే దాంట్లోనే ఆన్సర్ ఉంది. అంటే నా కడుపులో బిడ్డ లేదు ఐశ్వర్య. ఇంతకు ముందే అబార్షన్ అయింది ఐశ్వర్య. అప్పుడే నీకు చెప్పుండాల్సింది. ఏమని డాక్టర్? నువ్వు తల్లివైతే ప్రమాదమని. ఏమంటున్నారు డాక్టర్? అమ్మను ఈ అదృష్టాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? నీ భర్తతో మాట్లాడతాను, నువ్వు ఇంటికి వెళ్ళు ఐశ్వర్య. నో నో, నాకు నిజం తెలియాలి. నాకేమైందో తెలుసుకోవాలి. ఐశ్వర్య, లేదు డాక్టర్, మీరు చెప్పకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళను. ప్లీజ్ ఐశ్వర్య. నో వే డాక్టర్, నాకు చెప్తేనే మీరు వెళ్తారు. నేను తల్లిని కాలేనని మీరు చెప్పాక నేను చచ్చిపోతానన్న భయపడ్ను. ఎందుకంటే అమ్మని కాలేనప్పుడు నాకిక ఈ జీవితం ఎందుకు డాక్టర్? నాకెందుకు ఈ జీవితం? కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఐశ్వర్య. నువ్వు ఇలా ఎమోషనల్ అవుతావని నేను చెప్పడానికి ఆలోచిస్తున్నాను. సారీ డాక్టర్, మీరు చెప్పండి ప్లీజ్ డాక్టర్, చెప్పండి డాక్టర్. ఐశ్వర్య, నీ ప్రాణం తీసే ట్యూమర్ నీ కడుపులో పెరుగుతోంది. బిలాంగ్స్ టు క్యాన్సర్. నేనమ్మనైతే బిడ్డ పుడుతుంది, కానీ నేను చచ్చిపోతానని మహి నిజం దాచిపెట్టాడు. అది తెలియక నా భర్తని అపార్థం చేసుకున్నాను, అనుమానించాను డాక్టర్. కానీ డాక్టర్, నేను అమ్మనవుతున్నానని, నా బిడ్డని చూస్తానని మహి చెప్తున్నాడు. అది అదెలా సాధ్యం?
సరోగసి ట్రీట్మెంట్ వల్ల నువ్వు అమ్మ అని పిలిపించుకుంటావు ఐశ్వర్య. బిడ్డను మోసే తల్లి వేరు, పెంచే తల్లి నువ్వు. దట్స్ ఇట్. అర్థమైంది డాక్టర్. సరోగసి మదర్ ఎవరో కాదు, తనెవరో నాకు తెలిసిపోయింది. పాపం నా సంతోషం కోసం వాళ్ళిద్దరూ కష్టపడుతుంటే పిచ్చిదాన్లా నేనే అపార్థం చేసుకున్నాను. ఈ విషయం నీకు తెలియకూడదని మహేంద్ర గారు జాగ్రత్త పడ్డారు. కానీ పర్లేదు డాక్టర్. అసలు నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి చెప్పకండి. నేనేమైపోతానోనని మహి భయపడుతున్నాడు. తనకేమైనా అయితే నా బిడ్డకి తండ్రి కూడా లేకుండా పోతాడు. నాకు తెలిసినట్టు నేను చెప్తాను. నా భర్త బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా బిడ్డకి తోడుగా ఉండాలి. మీరు ఇంకెవరితో చెప్పకండి డాక్టర్, ఇంకెవరికి చెప్పకండి. ప్రామిస్ చేయండి. ఐశ్వర్య, నీ ఆరోగ్యం జాగ్రత్త. బతుకుతాను డాక్టర్. నా బిడ్డని చూడాలి, తనని నా చేతుల్లోకి ఎత్తుకోవాలి. పాలివ్వలేను గాని లాలించగలను డాక్టర్. నా మహి మొహంలో చిరునవ్వును శాశ్వతంగా చూసేదానికైనా నేను బ్రతికే ఉంటాను డాక్టర్, బ్రతికే ఉంటాను. నా జీవితంలో అలుముకున్న నిశ్శబ్దం నన్ను వెక్కిరిస్తోంది. తెల్లవారితే ఇంటి కోడళ్లకు సీమంతం, ఆంటీ చేతుల మీదుగా జరగబోతున్న శుభకార్యం. నేను నిజం చెప్తే మహి తట్టుకోలేడు, సీమంతం ఆగిపోతే కోలుకోలేడు. నా వల్ల పార్వతి సంతోషం దూరం కాకూడదు. నా వాళ్ళందరి కోసం నేను నటించాలి, నటిస్తాను.
ఐశ్వర్య టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటుంది, కానీ తన బిడ్డ నీ కడుపులో పెరుగుతుందని తెలియ చంద్రముఖి. ఇంకో 4-5 నెలలు ఆగితే ఐశ్వర్య దగ్గర దాచి ఉంచిన అబద్ధం కూడా ఆనందాన్ని ఇస్తుంది మహి. ఏది ఏమైనా బిడ్డకి అందరి ఆశీర్వాదం దక్కాలి చంద్రముఖి. నేను కోరుకునేది కూడా అదే మహి. ముఖ్యంగా తన బిడ్డను ఐశ్వర్య ఆశీర్వదించాలి. అదే ఎలా సాధ్యమో తెలియట్లేదు. అది సాధ్యమయ్యేలా చేయాలి మహి. బిడ్డ ఎదురుగా తల్లి నుంచొని ఆశీర్వదిస్తుంది చూడు. మహి, నన్ను క్షమించు చంద్రముఖి. నిన్న అపార్థం చేసుకున్నాను. నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలనుంది, కానీ అలా చేస్తే నాకు నిజం తెలిసిపోయిందని మీరందరూ కంగారు పడతారు. నా బిడ్డ కూడా ఆందోళన పడుతుంది. నా ప్రాణానికి ప్రాణమైన మహికి నువ్వు తోడుగా ఉండాలి చంద్రముఖి. ఉండేలా చేస్తాను, లేదంటే వాడు బండరాయి అయిపోతాడు చంద్రముఖి. నీకు దూరం అయిపోతున్నందుకు ఇప్పుడే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుందిరా. నేనేమైపోతానోనని నిందలన్నీ నీ మీద వేసుకుని ఎంత నలిగిపోయావురా మహి. నిజమేరా, నేను గయ్యాలినే. నేను టార్చర్ పెట్టాను.
నేను నీకు కావాలనుకున్నా కూడా ఉండను కదా. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయే ముందు నీ సంతోషాన్ని చూడాలిరా. రేపు సీమంతంలో నా కడుపులో బిడ్డ ఉన్నట్టుగానే నటిస్తూ చంద్రముఖి కడుపులో పెరుగుతున్న బిడ్డను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదిస్తాను రా. మహి, నువ్వుగా సంతకం పెట్టాలి అంటే నా మనసుని నేను చంపుకుంటూ మీ ఇద్దరి మధ్య లేని ప్రేమను బంధాన్ని సృష్టించి నన్ను అసహించుకునేలా చేస్తాను. నన్ను ప్రేమించిన నువ్వే ద్వేషించేలా చేస్తాను. నువ్వు నాకు పంచిన ప్రేమకు బదులుగా నేను తిరిగి ఇవ్వగలిగేది పుట్టబోయే మన బిడ్డకు అమ్మ నాన్నలుగా నిన్ను చంద్రముఖిని అందించడమే. అది జరగాలంటే అందరి దృష్టిలో నిన్ను అనుమానించి అపార్థం చేసుకునే దానిలో మారాలి. నేననే ఒక్కొక్క మాటకి అందరి మనసు విరిగిపోయి నా మొహం చూడాలన్నా నాతో మాట్లాడాలన్నా మీకు అసహ్యం కలగాలి. నేను చనిపోయే ముందు మీ మనసులో నా మీద ఉన్న ప్రేమని అనుక్షణం నా గురించే ఆలోచించే ఆలోచనల్ని చంపేయాలి. నలుగురిలో ఇంటి పరువు పోకుండా చేయాలి. నాకు సర్ది చెప్పాలనుకుంటున్న వాళ్లే చంద్రముఖికి దగ్గర చేసేలా చేస్తాను. ఏంటిదంతా? నువ్వు చేస్తున్న పనుల వల్లే ఇలా జరుగుతుందని తెలుసుకోలేవా? నీ ప్రమేయం లేకుండానే ఇంతవరకు వచ్చేదా? ఐశ్వర్య ఇలాంటి డెసిషన్ తీసుకునేదా? అసలు ఏం జరుగుతుంది? అందరినీ మాయ చేసినట్టే ఆ చాముండేశ్వరి నన్ను కూడా మాయ చేస్తుందా? లేదు, చిన్నబాబు గారు చిన్నమ్మాయి గారి విషయంలో ఆమె మాట్లాడిన తీరు చూస్తుంటే ఇక్కడున్నది అఖిలాండేశ్వరి అమ్మగారే అనిపిస్తుంది.